అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. బర్రెలక్క అనే అమ్మాయి ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తానికి తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తానికి తెలుస్తుందంటే కారణం నిరుద్యోగుల గురించి పోరాడింది, నిరుద్యోగుల గురించి నామినేషన్ వేసింది, బీఆర్ఎస్ ప్రభుత్వం పోవడానికి కీలక పాత్ర పోషించింది బర్రెలక్క. అలాంటి బర్రెలక్కని పట్టుకొని ఈ రోజు రామ్ గోపాల్ వర్మ ఊరు పేరు లేని అమ్మాయి, ఆ అమ్మాయి పేరు బర్రెలక్క, ఆ అమ్మాయికి ఫేమ్ ఉన్నదంతా కూడా లేదు పవన్ కళ్యాణ్ అని చెప్పి రామ్ గోపాల్ వర్మ ఆసక్తికరమైన తర్వాత అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాంటి వ్యాఖ్యలు గాను బర్రెలక్క మహిళా కమిషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఎందుకు రామ్ గోపాల్ వర్మ నీకు అంత తేట అని చెప్పి చాలా మంది పబ్లిక్ నెట్టింట వైరల్ చేస్తున్నారు. ఎందుకు అసలు బర్రెలక్క మీద పడ్డాడు రామ్ గోపాల్ వర్మ అంటే ఎవరు ఫేమస్ ఉంటే వాళ్ళని అంటాం నీ సాంప్రదాయమా రామ్ గోపాల్ వర్మ అని చెప్పి చాలా మంది పబ్లిక్ కూడా క్వశ్చన్ చేస్తున్నారు. రామ్ గోపాల్ వర్మని తెలంగాణలో ఉండకుండా చేయాలి, తెలంగాణ నుంచి పంపించేయాలి రామ్ గోపాల్ వర్మని. తెలంగాణ బిడ్డని ఈ రోజు ఆ మాట అన్నారు కాబట్టి తెలంగాణ సమాజం ఊరుకోదు, రామ్ గోపాల్ వర్మని తన్ని తరిమేయాలని చెప్పి చాలా మంది నిరుద్యోగ సంఘాలు కూడా ముందుకు రావడం జరిగింది. అలాంటి సంఘటనలో భాగంగా మరోపక్క రామ్ గోపాల్ వర్మకి దెబ్బ మీద దెబ్బ పడుతున్నట్టుగా ఇక్కడ తెలంగాణ హైకోర్టు వ్యూహం మూవీకి సెన్సార్ ని రద్దు చేసింది. ఎందుకంటే అసభ్యకరమైన కొన్ని సంఘటనలు కొన్ని సీన్స్ ఉన్నాయని రద్దు చేయడం జరిగింది. అంటే రామ్ గోపాల్ వర్మకు మాత్రం బ్యాడ్ టైం అయితే స్టార్ట్ అవుతున్నట్టు కనపడుతుంది. ఎందుకంటే ఒక పక్క తెలంగాణకు సంబంధించి బర్రెలక్క అనే అమ్మాయి, ఆ అమ్మాయి టిక్ టాక్ చేయని, తర్వాత ఏ వీడియోస్ అయినా చేయని, ఏ రీల్స్ అయినా చేయని, ఏదైనా ఒక మంచి ఆలోచనతో నామినేషన్ ఇచ్చింది. ఈ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఫుల్ ఎవరైతే యాంటీగా ఉన్నారో వాళ్ళందరూ కూడా బర్రెలక్కకు ఫ్యాన్స్ అయ్యారు. నిరుద్యోగులంతా కూడా బర్రెలక్క వెంటే ఈ రోజు తెలంగాణ సమాజం నిల్చోవడం జరిగింది. అలాంటి బర్రెలక్కని ఈ రోజు రామ్ గోపాల్ వర్మ ఉండి బర్రెలక్క అంటే ఊరు పేరు లేని అమ్మాయి ఇంత ఫేమస్ అయింది అంటానికి నీకు ఎన్ని గుండెలు రామ్ గోపాల్ వర్మ? నీకు ఎందుకు అంత బలుపు మాటలు ఎందుకు? అంత బలుపుకు సంబంధిస్తే అక్కడ పోయి ఆంధ్రాలో చెయ్యి, లేకపోతే ఎక్కడ చేసినా ఊరుకోరు. ఇలాంటి తెలంగాణ సమాజం అసలే ఊరుకోడు, చాలా ఖండిస్తున్నామని చెప్పి చాలా మంది నిరుద్యోగ సంఘాలు ముందుకు రావడం జరిగింది. ఏదేమైనప్పటికీ బర్రెలక్క మాత్రం మహిళా కమిషన్ లో రామ్ గోపాల్ వర్మ మీద ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేసి నా పరువుకు నష్టం కలిగించారు, మా తెలంగాణ ఆత్మగౌరవానికి ఒక ఆడబిడ్డకి ఇదేనా న్యాయం, ఎందుకు ఇలా మాట్లాడటం జరిగింది, ఎందుకని కొంతమంది ఏమంటారు బర్రెలక్క ఆర్జీబీ అంటే ఫేమస్ కదా, ఫేమస్ కావడానికి ఈ రోజు బర్రెలక్క ఆయన మీద ఇట్లా పుకారు లేపుతుంది అంటే ట్రెండింగ్ లో ఉండటం కోసమే బర్రెలక్క ఇలాంటి పనులు చేస్తుందని చాలా మంది అంటున్నారు. ఆ బర్రెలక్కకి ట్రెండింగ్ లో ఉండాల్సినంత అవసరమూ లేదు. ఎందుకంటే ఆ అమ్మాయికి ఆల్రెడీ మంచి పేరు వచ్చింది. అది ఎలా సెలబ్రిటీ కంటే ఎక్కువ పేరు వచ్చింది, ఎందుకంటే ఒక నిరుద్యోగుల గురించి కొట్లాడింది కాబట్టి అంత మంచి పేరు వచ్చింది. అలాంటి అమ్మాయిని పట్టుకొని ఈ రోజు అలా కాదు బర్రెలక్క ఫేమస్ అవ్వాలని చేస్తుంది, ఆర్జీవీ మీద కావాలని రూమర్స్ చేస్తుంది అని చెప్పి చాలా మంది ఆర్జీవీ ఫ్యాన్స్ కూడా చెప్పడం జరిగింది. దయచేసి ప్రజలారా మీరే గమనించాలి. ఎందుకంటే బర్రెలక్క అనే అమ్మాయి ఒక నిరుపేద కుటుంబానికి సంబంధించిన అమ్మాయి. అలాంటి అమ్మాయిని పట్టుకొని ఊరు పేరు లేదని ఎలా అంటారు? పుట్టిన ప్రతి ఒక్కడికి ఊరుంటుంది, అనాథ అయినా సరే ఎవరికైనా సరే ఊరుంటుంది. ఎవరిని కూడా అలాంటి మాటలు అనొద్దు. ఊరు పేరు లేదని ఎవరిని అంటారండి? ఎవరిని కూడా అనొద్దు ఊరు పేరు లేదని. ఎందుకంటే అతను పుట్టిన హాస్పిటల్కి ఊరుంటుంది. అతను పుట్టిన తర్వాతనే అందరూ అనాథ కాడు కదా, అతను పెరిగిన విలేజ్ కి ఆ ఊరుంటుంది. తర్వాత అతను పుట్టి బాల్యం మొత్తం ఎక్కడ గడిపాడో అతనిదే ఆ ఊరు. అలాంటి ఆయన పట్టుకొని ఈ రోజు రామ్ గోపాల్ వర్మ ఏది తెలుసుకోకుండా అంటే తెలంగాణ రాజకీయాలనే మలుపు తిప్పినటువంటి బర్రెలక్కని ఈ రోజు రామ్ గోపాల్ వర్మ అలాంటి మాటలంటాం అనేది మేము కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. మరోపక్క అక్కడ జగనన్న ఆంధ్రాకు సంబంధించి ఆంధ్ర సీఎం జగనన్నే ఈ రోజు బర్రెలక్కను పొగిడాడు. నా అక్క బర్రెలక్కకి 5,000 ఓట్లు వచ్చాయని చెప్పి ఆయన నోటి నుంచి స్వయంగా చెప్పాడు. అంటే ఎంత రెస్పెక్ట్ ఇచ్చాడు ఆడబిడ్డలకి జగన్ గారు. ఎందుకు రామ్ గోపాల్ వర్మ గారు ఎంత బల్బు మాటలు మాట్లాడతారు మీరు? ఈ రోజు చూసినా మీకు ఒక్క శాఖ కాదు 2 శాఖలు తగిలినాయి. వ్యూహం మూవీకి సెన్సార్ రద్దు చేసిరు హైకోర్టు. మరోపక్క బర్రెలక్క పోయి ఆ మహిళా కమిషన్ లో పిటిషన్ వేసింది, నా మీద అసభ్యకరంగా మాట్లాడారు రామ్ గోపాల్ వర్మ అని చెప్పేసి. చూడాలి మరి యాక్షన్ ఎలా తీసుకుంటారో ఏంటనేది చూడాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ రామ్ గోపాల్ వర్మ నీ తీరైతే అసలు బాలేదు, ఇదంతా కూడా మార్చుకోవాలి నువ్వు దయచేసి. మీరు ఎవరైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఆర్జీవీ మీద ఎటువంటి విరుచుకుపడే సందేహాలు ఎక్కడా లేవు, ఆ సందర్భాలు కూడా ఎక్కడా కనపడలేదు. అయినప్పటికీ రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి మీద ఫోకస్ చేసి పవన్ కళ్యాణ్ గారిని ఇన్సల్ట్ చేయడానికి ఈ మాట తెర మీదకి రావడం జరిగింది. ఇలాంటి మాట తెర మీదకి రావడంతో పాటు పవన్ కళ్యాణ్కి ఏమీ కాలేదు, పవన్ కళ్యాణ్ గారికి ఏమీ కాలేదు. కానీ ఇక్కడ చూసారా బర్రెలక్క మీద మహిళా కమిషన్ లో పిటిషన్ వేయడం జరిగింది. ఈ నోటి దురుసు మాటలు బంద్ చేస్తే చాలా బాగుంటుంది రామ్ గోపాల్ వర్మ గారు.
ఎప్పటి నుంచైనా సరి బుద్ధి తెచ్చుకోండి, సరి చేసుకోండి ఇలాంటి ఏమైనా మిస్టేక్ చేస్తే. ఎందుకంటే ఇక్కడ ఒక పక్క సెన్సార్ కూడా రద్దు చేసింది వ్యూహం మూవీకి సంబంధించి. సో ఏదేమైనప్పటికీ రామ్ గోపాల్ వర్మ బుద్ధి మార్చుకోవాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.